అసలు రాహుల్ గాంధీ చాలా తెలివైన ఎత్తుగడ. ముస్లిం సామాజిక వర్గపు ఓట్లని ఓ పక్కన ఒడిచిపెట్టాడు. ఇప్పుడు హిందూ సామాజిక వర్గం ఓట్లను ఒడిచిపెట్టాలంటే ప్రధానమైనటువంటి ఎత్తుగడ కులాల మధ్యన చీలిక తీసుకురావడం. ఒకప్పుడు బ్రిటిష్ వాడు తెచ్చిన దాన్ని మళ్ళీ ఇప్పుడు ఫార్ములా అమలు చేస్తున్నారు, విభజించి పాలించు సిద్ధాంతం. అందుకని కులగణన లేకపోతే ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన రిజర్వేషన్లు తీసేస్తారు, ఇట్లాంటి రకరకాలుగా చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు చివరికి కొత్త కాన్సెప్ట్ ఏం తీసుకొచ్చారంటే బ్యూటీ కాంటెస్టుల్లో మిస్ ఇండియా లాంటి వాటిలలో ఒక్క దళిత మహిళ అయినా సరే ఈరోజు వరకు ఎంపిక అయ్యిందా, ఇది కుల వివక్ష కాదా అన్నటువంటి కొత్త కాన్సెప్ట్. 50 ఏళ్ళు ఏంటి, 78 ఏళ్ళు అయింది స్వతంత్ర భారతం. ఇందులో 55 సంవత్సరాల పాటు పరిపాలించింది కాంగ్రెస్ పార్టీనే కదా. మరి ఎందుకు లేదు? బ్యూటీ కంటెస్ట్ అనేటటువంటిది అక్కడ పోటీ, దాని ఖర్చు, దాని వ్యవహారం అంతా. ఇందులో కులాల వారికి ఇంతవరకు ఎవరు అడగల నీ కులమేంటి అన్నటువంటి. కులమేంటి అని అడిగితే క్రైమ్, అందుకని అడగల. అందులో అనేక మంది పోటీలు పడ్డారు. అందులో బ్రాహ్మణో లేకపోతే కనుక వైశ్యో ఇట్లాగనేమి చెప్పలేదే. ఎవరు కూడా ఎవరు సెలెక్ట్ అయ్యారో కూడా తెలియదు. ఒక మహిళ, ఆవిడ ఎంత అచీవ్ అయింది, ఎలా బ్యూటీ కంటెస్ట్లాగా అన్నటువంటి తెలిసింది. బట్ ఆ వర్గాల్లో రెచ్చగొట్టడానికి తీసుకొచ్చినటువంటి కొత్త ఎత్తు నిదానంగా దేశాన్ని జాగ్రత్తగా కులాల వారీగా మతాల వారీగా చీల్చడంలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాడు రాహుల్ గాంధీ.